దినచర్యల పాఠాలు. ఇరవై 9 ఇస్తిస్ఖా నమాజ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వర్షం కోసం అల్లాహ్ను ప్రార్థించినప్పుడు నేను చూశాను. ఆయన కిబ్లా వైపు ముఖం చేసి ప్రార్థిస్తూ తమ దుప్పటిని తిరగేసి కప్పుకున్నారు. మళ్ళీ 2 రకాతులు నమాజు చేశారు. అందులో శబ్దంతో ఖురాన్ పఠించారు అని అబ్దుల్లా బిన్ జైద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. బుఖారీ, ముస్లిం. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం. వర్షము లేక కరువు సంభవించిందని ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఫిర్యాదు చేశారు. మెంబర్ ఈద్గాలో పెట్టవలసిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి దానికి ఒక దినం నిర్ణయించి ప్రజలను ఆ రోజున అక్కడికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఎలా చెప్పారు, సూర్యుడు ఉదయించే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయలుదేరారు. మెంబరుపై కూర్చుని అల్లాహ్ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ స్తోత్రం పలుకుతూ ఇలా అన్నారు, దేశంలో కరువు వచ్చిందని, ఈ వర్షాకాలంలో వర్షం కురవడం లేదని మీరు ఫిర్యాదు చేశారు. నిత్యముగా మీరు వేడుకోవాలని అల్లాహ్ ఆదేశించాడు. ఆయన మీ వేడుకోలును అంగీకరిస్తానని వాగ్దానం చేశారు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ లా ఇలాహ ఇల్లల్లాహు యఫ్అలు మా యురీద్ అల్లాహుమ్మ అంతల్లాహు లా ఇలాహ ఇల్లా అంతల్ గనీయు వ నహ్నుల్ ఫుఖరా అన్జిల్ అలైనల్ గైస వజఅల్ మా ఉంజల్త లనా కువ్వత వ బలాగన్ ఇలాహీ. భావం: సర్వస్తోత్రములు కేవలం అల్లాహకే చెందును. అతడే సర్వలోకములకు పోషకుడు, కరుణించువాడు, ప్రేమించువాడు, తీర్పు దినమునకు అధికారి. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. తన కోరినది చేయువాడు. ఓ అల్లాహ్, నీవే ఆరాధ్యం దైవం. నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవు అక్కర లేనివాడు, మేము అక్కర గలవారము. మాకు వర్షం కురిపించు. నీవు కురిపించు వర్షము ద్వారా మాకు బహుకాలం వరకు బలమును మేలును కలుగజేయుము. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 చేతులు పైకి ఎత్తారు. చంకల తెలుపు కనబడినంత ఎత్తులో ఎత్తారు. తరువాత ప్రజల వైపు తన వీపును చేసి దుప్పటిని తిరగేశారు. అప్పుడు కూడా చేతులు ఎత్తారు. మళ్ళీ ప్రజల వైపు ముఖం చేసి మింబరు నుండి దిగి 2 రకాతులు నమాజు చేశారు. అప్పుడే అల్లాహ్ ఓ మబ్బును పంపాడు. అది ఉరిమింది, మెరిసింది, అల్లాహ్ దయతో కురిసింది కూడా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్కు చేరుకోక ముందే కాలువల్లో, గుంటల్లో వర్షం నీళ్లు పారాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు తమ ఇండ్లకు పరిగెత్తుకుంటూ పోవడం చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వారు. పక్క పళ్ళు కూడా కనపడ్డాయి. అప్పుడు అన్నారు, అల్లాహ్ సర్వశక్తుడు, నేను అల్లాహ్ దాసున్నని, ఆయన ప్రవక్తనని సాక్ష్యమిస్తున్నాను. అబూ దావూద్. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒకరోజు ఇస్తిస్ఖా చేయుటకు బయటికెళ్లారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతులు నమాజు చేయించారు. అందులో అజాన్, ఇఖామత్ ఏదీ లేదు. తరువాత ఉపన్యసించారు. 2 చేతులు ఎత్తి కిబ్లా వైపు ముఖం చేసి అల్లాహ్తో దుఆ చేశారు. దుప్పటిని తిరగేశారు. కుడివైపునున్నది ఎడమవైపుకు, ఎడమవైపునున్నది కుడివైపుకు. ఇబ్ను మాజా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయ వినమ్రతలతో, భయభక్తులతో ఇస్తిస్ఖాకు వెళ్ళారు అని ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖించారు. తిర్మిజీ. విశేషాలు: 1. ఇస్తిస్ఖా నమాజు చేయుట అభిలషణీయం. అందులో 2 రకాతుల నమాజు, ఒక ఖుత్బా ఉండాలి. 2. ఇస్తిస్ఖా తర్వాత దుప్పటి తిప్పివేయుట అభిలషణీయం. 3. ఖుత్బా నమాజ్కు ముందైనా తరువాతైనా ఇవ్వచ్చును. 2 విధానాలు యోగ్యమే. 4. అల్లాహ్ భయభీతులతో, విధేయ వినమ్రతలతో వెళ్ళుట అభిలషణీయం. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, లైక్ దిస్ వీడియో.
subscribe, get notified.